శ్రీమాత్రే నమః. పొగళ్చోళ నాయనార్ చోళరాజు. ఉరయ్యూర్ ఇది చోళరాజ్య పాలన ప్రారంభ కాలంలో రాజధానిగా వెలసిల్లింది. ఈ ఉరయ్యూర్ ఇప్పుడు తమిళనాడులోని తిరుచిరాపల్లి, అదే తిరుచి ప్రాంతం అక్కడున్నది. కరికాల చోళుడు చోళరాజ్యాన్ని కిందన మన శ్రీలంక నుంచి అటు పైన ఉత్తరాదిన గంగా నదీ తీర ప్రాంతం వరకు విస్తరించి అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించి శత్రురాజుల గుండెల్లో దడ పుట్టించినవాడు. అతడే పొగర్చోళుడు. పుగడ్చోళర్ అంటే ఎవరో కాదు, మనం అంతకు ముందు ఎరిపత్త నాయనార్ అనే కథ చెప్పుకున్నాం కదా, ఆ కథలో అతడే రాజు. అదేనండి, ఎరిపత్త నాయనార్ చేతిలో చనిపోయిన ఏనుగు ఈ రాజు యొక్క ఆస్థానంలోనిదే. ఆ ఏనుగు చేసిన తప్పుకు తనను తాను వధించమని అంటూ పొగడ్చోళుడు ఎరిపత్త నాయనార్ని వేడుకున్నాడని చెప్పుకున్నాం కదా, అతడే పొగడ్చోళుడు. ఇటువంటి సామ్రాజ్యంలో సాధారణంగానే రాజధాని నగరం అనగానే 4 రకాల సైన్య దళాల హడావిడి ఉంటుంది కదా. కానీ అంతకు మించి చోళులు శివభక్తులు కావడం చేత శివాలయాలతో శివభక్తులతో రాజ్యం పరిడవిల్లేది. అటువంటి నగరంలో మొకుటాయమానంగా మహాదేవుడి యొక్క పంచవర్ణేశ్వరుడు అనే నామంతో పూజలందుకునేవాడు. స్థల పురాణం ప్రకారం తన తపస్సు చేత శివుణ్ణి మెప్పించి పాల సముద్రాన్ని వరంగా పొందినటువంటి ఉదంకుడికి ఆ మహాదేవుడు పంచవర్ణములతో దర్శనమిచ్చాడట. అందుకే ఇక్కడ మహాదేవుణ్ణి ఈ పేరుతో పిలుస్తారు. చోళరాజైన పొగర్చోళుడికి పేరులోనే కీర్తి, అతని పుణ్యకర్మల వల్ల ఖ్యాతిని పొందాడు. అతని సామంత రాజులు అతనికి ఎంతో విధేయులుగా ఉండేవారు. అతడు మహాదేవుడికి, మహాదేవుని యొక్క భక్తులకు కూడా నేను భక్తుణ్ణి అని అంటుండేవాడు. అతని రాజ్యం మొత్తం శివభక్తితో నిండిపోయి ఉండేది. ప్రతి ఊర్లో మహాదేవునికి ఆలయాలు, నిత్య పూజలు, ఆరాధనోత్సవాలతో ఎంతో వైభవంగా ఉండేది. భక్తులకు ఆ రాజ్యం ఒక స్వర్గంలా ఉండేది. ఆ రాజ్యం శాంతి సమృద్ధితో వైభవంగా ఉండేది. ఒకసారి కరూర్ అనే పట్టణంలో తమ వంశానికి కులదైవమైనటువంటి మహాదేవుని ఆలయానికి తన కుటుంబంతో సహా రాజ పరివారంతో సహా వెళ్ళాడు పొగర్చోళుడు. ఆ ఉత్సవాలకు తన సామంతులు కూడా వచ్చి అక్కడ రాజు ఆజ్ఞ ప్రకారం ఎన్నో విలువైన కానుకలు సమర్పించారు. మహాదేవుడికి సమర్పించే ఈ కానుకలు తన కానుకలు, అలాగే తన సామంతుల కానుకలను కూడా మహాదేవునికి అర్పించేవాడు పొగళ్చోళుడు. కానీ అధిగన్ అనే రాజు పొగళ్చోళుడి యొక్క చక్రవర్తిత్వాన్ని ఒప్పుకోలేదు. అందుచేత అతడు కానుకలు పంపించలేదు. దానితో పొగడ్చోళుడికి చాలా కోపం వచ్చి తన సేనల్ని అధిగన్ రాజ్యానికి వెళ్ళమని చెప్పి యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అతడి బలమైన సేనలు శత్రువు అధిగన్ సేనలను అతి సులువుగా ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నాయి. పొగడ్చోళుడి యొక్క సేనలు తాము చంపిన శత్రువుల తలలు కొన్ని తమతో పాటు తీసుకువచ్చి తమ రాజుకు చూపించారు. అందులో ఒక తల చూసి పొగడ్చోళుడు కంపించిపోయాడు. ఆ తల రాగి రంగు జుట్టుతో జడలు గట్టి భస్మముతో నామములతో శివభక్తుడి. అది చూసిన అతడు కుంగిపోయాడు. రాజులకు తమ రాజ్యాన్ని విస్తరించడం, అందులో భాగంగా ఇతర రాజులపై దండెత్తి చంపి ఆక్రమించుకోవడం సర్వసాధారణమే కావచ్చు. కానీ పొగర్చోళుడు అటువంటి వాడు కానే కాదు. అందున శివభక్తులకు తాను సేవకుడిని అని చెప్పుకునేవాడు కదా. అతడు తీవ్రమైన పాపం చేశాను అని తల్లడిల్లిపోయాడు, విలవిల్లాడిపోయాడు. అయ్యయ్యో, ఇంకా నేను ఈ రాజ్యాన్ని ఎలా పాలించగలుగుతున్నాను? ఒక శివభక్తుడి మరణం నా వల్లనే జరిగిందే అనే బాధతో అతడు విలవిల్లాడిపోయాడు. తన వారసుడైన తన కొడుకుకు పట్టాభిషేకం చేయమని అక్కడున్న తన మంత్రులకు అప్పగించి తాను ఆత్మార్పణ చేసుకోవాలి అనుకున్నాడు. అక్కడే ఒక అగ్నిని రగల్చమని తన సేవకులకు చెప్పాడు. తన సేనలు తీసుకొచ్చినటువంటి ఆ శివభక్తుడి తలను ఒక బంగారు పళ్ళెంలో ఉంచి ఆ తలను తన నెత్తి మీద పెట్టుకుని మనస్సులో శివభక్తి, పెదవులపై పంచాక్షరి జపిస్తూ అతడు అగ్నిలోకి ప్రవేశించాడు. తన ఆస్థాన ఏనుగు వల్ల ఒక భక్తునికి నష్టం కలిగినందుకే ప్రాణం తీసుకోవాలి అనుకున్నవాడు అలాంటిది తన సేనలు తన ఆజ్ఞ మేరకే వెళ్లి ఒక శివభక్తుణ్ణి చంపినందుకు అతడు తట్టుకోలేకపోయాడు. ప్రాణత్యాగం చేశాడు. ఆ అగ్నిలోకి వెళ్లి అతడి కీర్తి నలుదిశలా వ్యాపించగా అతడు మహాదేవుని పాదాల చెంత చేరాడు. ఇదండి పొగళ్చోళ నాయనార్ కథ.